మొదటి సమూయేలు 3:19-21. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను. ఈరోజు హన్నా, సమూయేలు, ఇజ్రాయెల్ ఈ ముగ్గురు గురించి ధ్యానిద్దాం. మరి సమూయేలు రావడానికి పుట్టడానికి గల కారణము ఎవరు? హన్నా. హన్నా నుంచి సమూయేలుకి రావడానికి గల కారణం ఏంటి? 10 సంవత్సరాల ఆలస్యం, 10 సంవత్సరాల వేదన, 10 సంవత్సరాల అవమానం, 10 సంవత్సరాల దూషణ. సో ఇవన్నిటిని తీసుకొని హన్నా ఏం చేసింది? దేవుని సన్నిధి దగ్గర మొరపెట్టింది. దేవుని సన్నిధికి మాత్రమే తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆమె యొక్క వేదనకు బహుమానముగా ఎవరినిచ్చాడు? సమూయేలు. సో ఎవరైతే వారి యొక్క వేదనల నుండి, కష్టబాధల నుండి, దశాబ్దాల నాటి కష్టాలను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే మీ అందరి నుంచి కూడా దేవుడు ఎవరిని బయటకు తీస్తాడు? సమూయేలు. God can bring a Samuel out of everyone. సరే, సమూయేలు పుట్టాడు. ఆ రోజుల్లో దేవుని మాట రావడము చాలా కష్టం. చూద్దాం ఒకసారి ఒక మాట. మొదటి సమూయేలు 3:1. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటిస్థించుటలేదు. ఆ రోజుల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ రోజుల్లో దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడం అంటే చాలా అరుదు. మరి సంవత్సరాల పాటు ఎవరు కూడా దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి మాట ఎవరికి చెప్పలేదు. మరి అటువంటి సమయంలో దేవుడు మరి సమూయేలుతోటి మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. 3:19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయుందని అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. చూద్దాం 20. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. 21. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. షీలో, దట్స్ ఎ పవర్ఫుల్ ప్లేస్. అదొక ప్రాంతం అన్నమాట. మీ గృహములన్నీ కూడా షీలోలా మారిపోవును గాక. ఓకే, టుడే రైట్ డౌన్, మై హౌస్ విల్ బి లైక్ షీలో. ఆ షీలో అనే ప్రాంతం నుంచి దేవుడు మరి వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షం అవుతున్నాడంట. ఏ రీతిగా అవుతున్నాడంట? వాక్కు. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయన. ఓకే, వాక్కు. అయితే కొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడో తెలుసా? దాన్ని ప్రతి ఒక్కళ్ళు సమూయేలులాగా అవ్వాలని ఆయన మాటలన్నీ 2 భాగాలుగా విడదీసి యేసుని నమ్మిన వారందరి చేతిలో పెట్టేశాడు దేవుడు. అంటే సమూయేలు కంటే గొప్పవాడు ఎవరిలో ఉన్నాడు? ప్రధానాధిపతులు దాన్ని చూస్తారు. హేరోదు అడుగుతాడు, యేసు ఎక్కడి నుంచి పుడతారంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రధాన యాజకులు వాళ్ళు బెత్లెహేము అనే ఊరి నుంచి వస్తాడని చెప్పారు, కానీ యేసు గురించి వారికి ప్రత్యేకంగా తెలియదు. వాక్యం తెలుసా? తెలుసు. దే నో ద వర్డ్, దే నో వెన్ ఇట్ ద టైమ్స్. కానీ ఆయన వచ్చాడని ముందు వాళ్ళు తెలుసుకున్నారా? వాళ్ళని వెతుక్కుంటా వచ్చే జ్ఞానులు తెలుసుకున్నారా? జ్ఞానులు. అంటే ఇది యూ క్యాన్ నో ద వర్డ్ బట్ నాట్ జీసస్. ఇది సాధ్యమా? వాక్యము తెలుసు కానీ వాక్యములో దేవుడు తెలీదు. ఇది సాధ్యమా? ఇజ్రాయెల్ అంతా అదే జరిగింది. నా స్వకీయుల వద్దకు వచ్చాను, వారు నన్ను అంటే ఇది ఉన్నా కానీ, దీన్ని బోధిస్తున్నా కానీ ఇందులో దేవుడు తెలియక ఉండే ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు సమూయేలు కంటే గొప్పవాడు నీలో ఉంటే ఎంతమంది కనీసం సమూయేలుని బయటికి తెద్దాం అనుకుంటున్నారు? యు నీడ్ టు బిగిన్ విత్ శామ్యూయల్. దిస్ షుడ్ బి యువర్ డిజైర్. ఎందుకంటే ఇలాంటివి మీకు ఏదైతే బోధింపబడ్డాదో దాని విషయమై మీకు విశ్వాసం వస్తుంది. ఏదైతే మీకు బోధింపబడదో దాని విషయమై మీకు విశ్వాసము రాదు. అందుకే అంటాడు రోమీయుల్లో, ఎలా తెలుస్తుంది? ప్రకటిస్తేనే కదా
మాకు తెలిసేది. ప్రకటించకపోతే ఎలా తెలుగుతుంది? యూ కెనాట్ హ్యావ్ ఫెయిత్ ఓవర్ వాట్ యూ డోంట్ నో. యూ క్యాన్ ఓన్లీ హ్యావ్ ఫెయిత్ ఓవర్ వాట్ యు నో ఆర్ వాట్ ఈస్ బీయింగ్ టాట్. నీకు ఏది బోధింపబడతాదో దాని విషయమై నీకు విశ్వాసం వస్తుంది. నువ్వు దేన్ని చూస్తావో దాని విషయమై నీకు విశ్వాసం వస్తుంది. అవి చూసి అవి చదివి మీకు ఆశ పుడితే ఆశ గల ప్రాణమును, ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్, సో సింపుల్. ఇప్పుడు ఈ వాక్కు అలనాడు సమూయేలుకి సిలో అనే ప్రాంతంలో అప్పుడప్పుడు దొరికింది. ఇప్పుడు సిలోహ్ కంట గొప్పవాడువు నువ్వే. మీరు రాసుకున్నారు సిలో. సంబడి సే ఐఎమ్ గ్రేటర్ దాన్ సిలో, ఐఎమ్ గ్రేటర్ దాన్ శామ్యూయల్. అయితే మీరు ఏంటి దీన్ని చూడలేదు ప్రాక్టికల్. అందుకే అంటారు వర్డ్ అండ్ డీడ్. యేసుప్రభు వాళ్ళంట వాక్యములోను కార్యము, వాక్యము కార్యము అని అంట. యు డిడ్ంట్ సీ జీసస్ ఎ మ్యాన్ హూ వాస్ మైటీ ఇన్ వర్డ్ అండ్ డీడ్. ఎందుకు అనేకులలో ఈ విషయము రాలేదు బయటికి, ఈ ఉద్యమం రాలేదు, ఈ కార్యాలు ఎందుకు రాలేదు? నీకు వాక్యము తెలిసినప్పటికీ కూడా మీలోంచి ఎందుకు రాలేదు బయటికి? ఎందుకంటే మీ కళ్ళు వాటిని చూడలేదు. అందరూ చెప్పండి, నా కళ్ళు వాటిని చూడలేదు. యు డిడ్ంట్ సీ. వాక్యమే అంటున్నారు. ఓకే, అందుకనే అనేక మంది ఇంకా విధేయులు అవ్వలే. ఈ రోజు నుంచి మీ ద్వారా అనేక మంది విధేయునట్లు దేవుడు మిమ్మల్ని వాడుకొనును గాక. సో నాట్ జస్ట్ వాట్ యు హియర్, యు నీడ్ టు సీ. ఎంతమంది వినేది చూడాలని కోరుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు సీ వాట్ యు హియర్? యా, దట్స్ ఇట్. ఈ ఆశ ఉండాలి. యు వాంట్ టు సీ వాట్ యు హియర్. లూకాసు వార్త 24:19. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. లుక్ అట్ దట్. జీసస్. అందరూ యేసు అనండి. మీ అందరికీ గురు ఎవరు? ఒక బోధకుడా? స్వస్థత వరం కలిగిన వారా? ప్రవక్త? మీ అందరికీ మార్గదర్శి ఎవరు? యేసు అనండి. ఎవరిని వైపు చూస్తూ నడవాలి మనము? యేసు వైపు చూస్తూ నడవాలి. వి నీడ్ టు సీ ఫర్ ఓన్లీ జీసస్. లాజికల్ గా తండ్రి ఎవరి ద్వారా చేయించాడు? ప్రతి మాట భూమి కలుగును గాక, వెలుగు కలుగును గాక అనే మాటలు ఎవరి నుంచి విన్నాడు యేసు ప్రభు వారు? ఎవరిని ఇలా చేయడం చూసి చేశారు? కుమారుడు ఎవరిని చూశాడు? తండ్రిని చూసి చేశాడు. నేను తండ్రికే ఇస్తాను అంటే తండ్రి ఏం చెప్తాడు? తండ్రి ఏమంటాడు? యేసు ద్వారా మాత్రమే రండి అంటాడు. నేను సమస్తానికి అధిపతిగా ఎవరిని పెట్టాను? ఈ భూలోకానికి అధిపతిగా యేసుని పెట్టాను. ఐ హావ్ పుట్ జీసస్. సో కుమారుని ద్వారా తప్పితే ఇక ఎవరి ద్వారా కూడా మీరు నా వద్దకు రాలేరు. ఒకవేళ తండ్రి అని చెప్తే కుమారుడు కోపం వస్తుందా? కుమారుడు అని చెప్తే తండ్రికి కోపం వస్తుందా? ఎంతమంది వీళ్ళు ముగ్గురు వేరు వేరు అనుకుంటారు? ఎవరైనా ముగ్గురు ఒకటే అంటే మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఒక వర్తమానం మీరు తెలుసుకోవాలా. యేసు ఈ భూమి మీదకి శరీరధారి అయి వచ్చాడు, నా కొరకు సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన నామమందు నేను తిరిగి లేచి పరలోకం వెళ్తా. అందరూ చెప్పండి, నేను నిలకడగా ఉంటాను. యూ నీడ్ టు బీ స్ట్రాంగ్. అనుమానంతో ఉండడం డేంజరస్ అనండి. అందుకే ఎందుకు ఎక్కువ వాదనలు వస్తాయంటే, ఎక్కడైతే కార్యాచరణ లేదో అక్కడ వాదాలు పుడతాయి. ఒక చోట ఎన్ని వస్తే యేసుప్రభు వారు ఎలా స్వస్థపరుస్తారంటే, ఆ గుడ్డోడు అంటాడు, నాకు అదంతా తెలియదయ్యా, ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇంకా శాస్త్రులు ఏం చేయలేకపోయారు. ఇలాంటి కార్యాలు దేవుడు మీ ద్వారా చేయును గాక. లెట్స్ సీ హియర్ నౌ. ఆయన విని ఎవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గుర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. అందరూ చెప్పండి, క్రియా వాక్యము. పక్కన వాళ్ళతో చెప్పండి, క్రియా వాక్యము అనండి. దీన్ని ఎవరైనా విడదీయొచ్చా? దీన్ని విడదీస్తే ఎవరిని విడదీసినట్టు? యేసుని విడదీస్తున్నట్టు. ఎందుకంటే యేసులో ఈ రెండు ఉన్నాయా లేదా? ఆయన కేవలం మాట చెప్పేవాడు కానీ క్రియ చేసేవాడు కాదా? ఆయన కేవలం మాట్లాడి క్రియ చేయలేదు అనుకోండి, ఈ పుస్తకానికి విలువ ఉండేది కాదు. అందరూ చెప్పండి, వాక్యము క్రియ అనండి. క్రియలోను వాక్యములోను శక్తి అనండి. అందరూ చెప్పండి, విశ్వాసినగు నేను వాక్యమును క్రియారూపముగా చూపించే కృప పొందుకుంటాను. yes, you need to now thirst for this grace to demonstrate it. ఇక్కడ సమూయేలుకి మాట ఏదైనా మాట్లాడితే ఆ మాట జరిగేదంట, అవునా? ఇప్పుడు దేవుడు అప్పుడప్పుడు వచ్చి శిలోకి వెళ్తే వచ్చేదంట ఈ మాట, కానీ ఇది నీలోనే పెట్టాడు దేవుడు. అందరూ చెప్పండి, సమూయేలు కంటే గొప్పవాడిని నేను అనండి. కానీ ఈ గొప్పవాడిని బయటికి తీయాలి. ఎంతమంది బయటికి తీద్దాం అనుకుంటున్నారు? How many of you want to bring this out? You want to bring it out? అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నాలో ఉండే గొప్ప సమూయేలుని నేను బయటికి తీస్తాను. నీలో డైరెక్ట్గా ఎవరున్నారు? యేసయ్యే.
జీసస్ అండి. ఎంతమంది దీన్ని అంగీకరిస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ దిస్? మొదటి సమూయేలు 7వ అధ్యాయము 2-3 వచనాలు. మందసము కిర్యాత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇజ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేలీయులందరితో ఇట్లనెను: మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. 2వ వచనంకి వెళ్దాం ఒకసారి. మందసము కిర్యాత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఇప్పుడు సమూయేలు ప్రవక్తగా రెడీ అయిపోయి 3వ అధ్యాయంలో 19, 20, 21లో సమూయేలు రెడీ అయిపోయాడు. ఎంతమందికి తెలుసు? సమూయేలు రెడీ అయిపోయినా ఇజ్రాయేలీలు ఎంతకాలం దేవుని తట్టు తిరగలేదు? 20 years. వాట్ ఈస్ దస్? వేర్ ఈస్ ద ప్రాబ్లం? అందరూ చెప్పండి, సమస్య ఎక్కడుంది అనండి. ఆ ఇజ్రాయేల్ దేశమే ఆ ప్రవక్త అక్కడే పుట్టి పెరిగాడు. ఆయన ప్రవక్త అని తెలుసు. ఆయన మాటల్లో ఏది కూడా కింద పడలేదు. కానీ ఎన్ని సంవత్సరాల పాటు అటువంటి ప్రవక్తను పెట్టుకొని వాళ్ళు యెహోవా వైపు తిరగలేదు? ఎన్ని సంవత్సరాలు? 20 years having a prophet there who could do everything. 20 years not worshipping Jehovah. యెహోవా అంటే ఎవరు? ప్రభువు, నా ప్రభువు. ప్రభు ఎవరు? తండ్రి. దావీదు ప్రభువు ఎవరు? యెహోవా తండ్రిని కూడా అనొచ్చా లేదా? స్ట్రాంగ్ హోల్డ్ అని ఒక మాట చెప్పాను. స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏంటి తెలుసా? ఏదైనా ఒకటి 2-3 సంవత్సరాలు విన్నాం అనుకోండి, ఆ తర్వాత ఇంకేం చెప్పినా నీకు అది మారదు. దాన్ని ఏమంటారు? స్ట్రాంగ్ హోల్డ్. ట్రెడిషన్ కూడా అటువంటిదే. నమ్మకం. ఎవరు నువ్వు నమ్ముతున్నావు, ఇంకా అది మారడానికి చాలా కాలం పడుతుంది. టు బ్రేక్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ అవుట్. నేను చాలా కాలము విన్నవి, నేను చాలా కాలము నేర్చుకున్నవి, కొత్త ద్రాక్షారసం వచ్చినప్పుడు పాతవన్నీ పోయి నేను నూతన పరచబడినట్లు దేవుని చిత్తములో నేను రూపాంతరము చెందుదునుగాక తీసేయండి. లేదంటే పేతురులాగా దుప్పటి మీద జంతువులన్నీ వచ్చి తిన్నాయన అంటే, వద్దు ప్రభువా, నేను అపరిశుద్ధమైన పనులు నేను చేయను, ఈ అపరిశుద్ధమైన నేను తినలేదు. అప్పుడు దేవుడు ఏమంటాడు? పేతురు, పరిశుద్ధముగా ఎంచబడిన వాటిని అపరిశుద్ధముగా ఎంచక. గుర్తుందని ఒకసారి చెప్పాను. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడితే అదే ఫైనల్. స్ట్రాంగ్ హోల్డ్స్ బి బ్రోకెన్ ఇన్ మై థాట్స్. అందరూ చెప్పండి, పాత బంధకములు, పాత బోధలు అన్నీ కూడా దేవుని చిత్తానుసారముగా నూతన పరచబడును గాక. ఒకప్పుడు అది కరెక్టే, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడో దేవుడు అదే కరెక్ట్. అలాగని పాత తీసివేశాడా? తీసివేయట్లే. అదే దేవుడు అది చెప్పింది ఆయనే. మొదటి సమూయేలు 2వ అధ్యాయము మొదటి నుంచి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఈలాగ నేను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎస్, ఒకవేళ నీవు నీ కలిగిన బాధంతా దేవుని మీద కుమ్మరిస్తే సమూయేలు పుట్టడమే కాదు, నీ నోటిలోంచి ఒక కొత్త సాక్ష్యం బయటకు వస్తుంది, ఒక కొత్త గీతం బయటకు వస్తుంది. ఆలస్యం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నీవు దేవుని మీద ఆధారపడి నిలకడగా ఉన్నట్లయితే ఇలాంటి సాక్ష్యము బయటకు వస్తుంది. సరే, హన్నా ఏమని పాడిందో ఒక చక్కగా మనం విందాం. 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. అంటే ఈయనకి తెలీదా? ముందు అన్నాకు తెలుసా తెలీదా? తెలుసు. ఎప్పుడైతే వాక్యము విశ్వాసము క్రియారూపముగా మారుతుందో ఈ దేవుడు నూతనముగా నీ హృదయములో మళ్ళా ప్రకాశిస్తాడు. హీ విల్ కమ్ అగైన్ బ్రైట్ లైట్. చూడండి, కొన్ని కాలాలు ఉంటాయి, కొన్ని కాలాలు దేవుడు మారుస్తాడు. యోహాను వరకు అంట దేవుని రాజ్యము బలాత్కారముగా పట్టబడ్డదంట. యోహాను వరకు చంపబడ్డారు ప్రవక్తలు. దేవుడు ఏమంటాడో తెలుసా? ఇక యోహాను తర్వాత అలా ఉండదు. కొన్ని కాలాలు ఉంటాయి. అందుకే దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు మనకి? దేవా, ఈ ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళిపోగలరు. యువర్ ఎనిమీస్, లోకమంతా తిరిగినా నీ దేవుడు నిన్ను కాపాడగలడు. సో ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఇస్ వెరీ పవర్ఫుల్. సో యోహాను వరకు ఒకటి జరిగింది. మత్తయి సువార్త 11:11. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవారు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాడు. ఎందుకు? ఇతడు ఒక్కడే యేసయ్యకు ముందు శరీర రీతిగా వచ్చి మార్గాన్ని సరళము చేసినటువంటి ప్రవక్త కాబట్టి, అద్భుతాలను బట్టి కాదు.
ఆశ్చర్యకార్యాలను బట్టి కాదు, ప్రవచనాలను బట్టి కాదు, యేసుకు ముందు ద్వారము చేసి ఒక్క అద్భుతము కూడా చేయనటువంటి యోహాను గొప్పోడు. అంటే యేసు దేవుడని తెలుసుకుంటే ఎంత గొప్పవాడువో తెలుసా నువ్వు. అందుకని ప్రతిరోజు నువ్వు ఆనందించుకోవాలా. ఓకే, వాక్యం అంతా తెలియకపోయినా, ఒక్క అద్భుతము చేయకపోయినా యేసు దేవుడు అని తెలిస్తే ఈ భూలోకంలో దేవుని దృష్టిలో నువ్వు చాలా ఉన్నతమైన వాడివి. యు ఆర్ వెరీ 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 ప్రెషియస్. పక్కనతో చెప్పండి, ఇందులో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దని చెప్పండి. ఇఫ్ యు నో జీసస్ ఈజ్ ద లార్డ్, దట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. అందుకే యోహాను అందరి విషయంలో ఏమయ్యాడు? గొప్ప ప్రవక్త అయ్యాడు. ఒక అద్భుతమైన చేశాడా యోహాను? అంటే మోసే కంటే గొప్పడా కాదా యోహాను? ఎస్. ఏలియా కంటే గొప్పడా కాదా? ఎలీషా కంటే గొప్పడా కాదా? రైట్. కానీ చూద్దాం, లెట్స్ రీడ్. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అందరూ చెప్పండి, అయినను. ఎంత గొప్పవాడైనా యోహాను, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే ఏంటి? యేసుని నమ్ముతే నేను పరలోకంకి వెళ్తాను అనే విశ్వాసం ఎంతమందికి ఉంది? నీకు రోగాలన్నీ ఉన్నాయి, అప్పులన్నీ ఉన్నాయి, లాజరస్ లాగా భయంకరంగా ఉన్నాయి, అయినా నువ్వు యేసుని నమ్ముతున్నావు అనుకో, నువ్వంట ఈ యోహాను కంటే గొప్పవాడు అంట. ఎందుకో తెలుసా? ఒకప్పుడు విశ్వాసంతో నమ్మిన యోహాను ఒక మాట అంటాడు, రాబోవాడు ఈయనేనా? యేసే అని పట్టుకుంటున్నారా? అయితే మీరు నిశ్చయముగా యోహాను కంటే గొప్పవాళ్ళు. దేర్ ఆర్ కంపారిజన్స్ దట్ బైబుల్ టాక్స్ అబౌట్, బట్ డోంట్ సెటిల్ దేర్. లెట్స్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. చూద్దాం, చదవం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడు. బాప్తిజం ఇచ్చిన దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా. అంటే నేను దేవుని బిడ్డను, యేసు నమ్ముకున్నానంటే నేను కొట్టేయచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఇబ్బందులు పెట్టచ్చు, రకరకాలుగా బాధలు పెట్టేస్తున్నారు. నేను అనేక మంది ప్రవక్తలు చంపేశారు, యేసు ప్రభువుని కూడా చంపడానికి రెడీగా ఉన్నారు, చాలా జరిగాయి. అయితే దేవుడు చెప్తాడు, కొన్ని కాలాలు మీరు గుర్తించాలా. టైం, సంబడి సే టైమ్స్. యు నీడ్ విజ్డమ్ టు సెగ్రిగేట్ సమ్ టైమ్స్. లేదనుకో ఆ పాత వచనం పట్టుకొని నువ్వు బలైపోతావు. ఇది తెలిస్తేనే నువ్వు దేన్నైనా ఉపయోగించుకోగలవు, దేన్నైనా బంధించగలవు. యు క్యాన్ బైండ్ సమ్ స్టఫ్, స్టాప్ సమ్ నాన్సెన్స్. అప్పుడు దేన్నైనా ఆపగలవు, దేన్నైనా వద్దు అని చెప్పగలవు. పాపమా వద్దు అని చెప్పగలవు, వ్యాధి వద్దు, శత్రువా నువ్వు ఆగు అని చెప్తావు. యెహోషువ సూర్యుని చూసి ఏమన్నాడు? ఆగు అన్నాడు. ఇఫ్ యు నో యూ విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ హెడ్ వాట్ యు నో. బలత్కారంగా పట్టుకొచ్చున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకున్నారు. అంటే నీకైనా బలవాడు వచ్చి నిన్ను ఆపేస్తున్నాడు, ఏదైనా చేయగలుగుతున్నాడు. 13. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించు. 12కి వెళ్దాం ఒకసారి. బలత్కారులు దాన్ని ఆక్రమించున్నారు ఇప్పుడు దాకా. బికాస్ సంథింగ్ ఈజ్ చేంజింగ్ టుడే. మీకు తెలుసా, దేవుడు ఒక మాట మాట్లాడాడు అనుకోండి, నా కుమారుడా రేపటి నుంచి నా వాక్యం ప్రకటించని, మీరందరూ ఆ స్వరము తేటగా వింటారు. ఎందుకంటే మెసేజ్లు, మాటలు విని, ప్రసంగాలు విని బాగుంది, మెసేజ్ చాలా బాగుందని వెళ్ళిపోవడం కాదు. వాక్యము క్రియ అనండి, క్రియాశక్తి అనండి. లెట్స్ గో టు మాథ్యూ 12. బాప్తిజం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా. అంటే పరలోక రాజ్యము గురించి నువ్వేమన్నా చేద్దాం అనుకుంటే ఉద్యోగము, చదువు, బాధ్యత, భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు? బాప్తిజం ఇచ్చే యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా. కొంతమంది ఏమో బలవంతంగా ఆపేస్తారు, రకరకాలుగా చేయొచ్చు. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. అంటే నేను వచ్చిన తర్వాత బలవంతుడు ఎవరు? నేనే అంటున్నాడు యేసయ్య. అంటే నేను వచ్చిన తర్వాత నువ్వు పరలోక రాజ్య విషయమై ఏం చేద్దాం అనుకున్నా నిన్నెవరో ఆపడానికి వీల్లేదు. నోబడీ కెన్ స్టాప్ యు. సో ద టైం, అంటే ఇక పరలోక రాజ్యాన్ని ఆపుదామనే వాడు ఇక లేడు. యోహాను తర్వాత ఇక అంటే లాస్ట్ వ్యక్తి పరలోక రాజ్యాన్ని బలత్కారంగా పట్టుకుంది ఎవరు? ఒకే ఒక వ్యక్తి. ఎవరు? హేరోదు. హేరోదు తర్వాత ఎవరూ లేరు. ఎందుకంటే యేసయ్యని పట్టుకోగలిగారా? శిష్యుల్ని పట్టుకోగలిగారా? ఉఫ్ అని ఊస్తే ఏమైపోయారు? అందరూ పడిపోయారు. వాడిని వదిలేసేయండి, అయిపోయింది. నేను వచ్చింది, నేను డిక్లేర్ చేశాను. అంటే నేను నోట్లోంచి ఈ మాట అన్న కాడి నుంచి పరలోక రాజ్య విషయమే నువ్వేం చేద్దాం అనుకున్నా నిన్నేది ఆపలేదు. అసమ్మతి కాదు కదా, నీ ఇంట్లో వాళ్ళు కాదు కదా, నీ భార్య కాదు కదా, భర్త కాదు కదా, కొడుకు కాదు కదా, కూతురు కాదు కదా, నిన్ను కూడా నువ్వు ఆపుకోలేవు, నీ అవిశ్వాసం కూడా ఆపలేదు. ఇంత ద్వారము తెరవబడ్డాది. ఎంతమంది ఈ ద్వారము గుండా వెళ్దాం అనుకుంటున్నారు? సో నథింగ్ కెన్ స్టాప్ యూ. ఎంతమంది పరలోక రాజ్య విషయమై ఇక నన్నేది ఆటంకపరచకూడదు అనుకుంటున్నారు? ఆటంకపరచడానికి వీల్లేదు. ఇది తెలిసినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? శత్రువు లేచాడు అనుకో,
ఆయన ఈ శత్రువుని ఆపేయాలని ప్రార్థన చేస్తావు, రాత్రి పొద్దున్న కల్లా ఆగిపోవాల్సిందే. నథింగ్ క్యాన్ స్టాప్ యూ అండ్ యూ విల్ గో అహెడ్. ఆల్రైట్. సో కొన్ని తెలియడం వల్ల నువ్వేంటంటే చాలా స్వేచ్ఛగా ఉంటావు. శత్రువుల ఆపలేదు, నీ రోగము నిన్ను ఆపలేదు. వాక్యములో ఉండమే కాదు, ఏది చూస్తావో అది చేయడానికి నీకు వాక్యములోంచి విశ్వాసం వస్తుంది. అందరూ చెప్పండి, వాక్యం చదవడమే కాదు, నేను చూడాలి. సో వాట్ యు సీ గివ్స్ యూ ఫెయిత్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేకపోతే ఈ వాక్యం ఇలా ఉండిపోతే నీకు రాదు. చూడండి, హన్నా ఆ కార్యాన్ని చేసింది. చూద్దాం ఒకసారి, ఇక్కడికి వెళ్దాం. 2వ వచనం చదువుదాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ఎవరైతే నీ మీద గర్వముగా మాట్లాడారో వాళ్ళకి నీ నోట్లోంచి జవాబు రాబోతుంది. ఎవరెవరు నిన్ను అవమానపరిచారో ఎవరెవరో వాళ్ళకి నీ నోట్లోంచి జవాబు రాబోతుంది. నువ్వు పని చేయవు, నీకు ఉద్యోగం రాదు, నీకు పెళ్ళి అవ్వదు, నీకు పిల్లలు పుట్టరు, అలాగా ఇలాగా అని ఏ స్వరమైతే గర్వముగా విన్నావో దాన్ని జయించే స్వరము నీ నోటి ద్వారా వినబడును గాక. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నీ వేదనను దేవుని వద్దే కుమ్మరించినప్పుడు. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించు. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఏమైపోతారంట? ఓడిపోతారంట. ఇది మనకు సీన్ లేదు, వాళ్ళే చేయగలరు, వాళ్ళే గొప్ప అనుకోని నువ్వు వెనకబడిపోయావా? నీ దేవుని దగ్గర బాధను మొరపెడితే వాళ్ళు ఓడిపోతారు, నీకు బలం వస్తుంది. The bows of the mighty men are broken and they that stumble are girded with strength. అయ్యో, నేను పడిపోతా ఉంటాను, నేను బలహీనుణ్ణి. ఈరోజు అలాంటి వారికి బలము కలుగును గాక. నాకు సరిగ్గా మాట్లాడలేదు, నేను చదువుకోలేను. ఎవరైతే తొట్టిల్లిపోయి నా జీవితం ఎందుకు అనుకుంటున్నారో నీకు అధిక బలము కలుగును గాక. May you receive mighty strength. ఇదంతా ఎప్పుడు వస్తుంది? నీ వేదనను ఎవరి ముందు కుమ్మరించినప్పుడు? యెహోవా సన్నిధిలో కుమ్మరించినప్పుడు. లెట్ us study. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కనినది నేనే గ్రేట్, నువ్వు వేస్ట్ అన్న వాళ్ళు నిన్ను చూసి ఇంకొన్ని నెలల్లో సంవత్సరాల్లో కృషించిపోతారు. When you pray, ఎంతమంది గడిచిన వారం నుంచి మీ వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించడం మొదలు పెట్టారు? కుమ్మరించిన తర్వాత లోడలోడ మండడం ఎంతమంది మానేశారు? When you pour out your heart before God, no more complaint. When you pour out, you are emptied, you are free. నజరేయుడైన యేసయ్య. అందరూ చెప్పండి, వాక్యము నేను, ఆ వాక్యములో సాక్ష్యాలు నిజము, నా దేవుడు నిజము. అయ్యా, ఈరోజు ఈ హస్తాలను ఆశీర్వదించండి. ఏ బలవంతుడు వీటిని బంధించకుండా బహు సమృద్ధితో పరిచర్య చేస్తూ, ఇదిగో ప్రభువా, వారిలోనూ ఈ కార్యము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏది అయితే వారి సేవ చేయకుండా, ఇతరులకు ప్రకటించకుండా, గొప్ప కార్యాలు చేయకుండా ఆపుతుందో, వారు ఎక్కువ సమయం దేవునిలో గడిపితే వరాలతో నింపుతారు నాయన, నింపుకుంటారయ్యా. ఇదిగో నజరేయుడైన యేసయ్య, ఈ రోజు నుంచి ఈ అభిషేకము వారి మీద ఈ నూనె ద్వారా కుమ్మరించి కృపతో అభిషేకించేటువంటి హస్తాలుగా ఈ హస్తాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.